మరి ఈరోజు మన జీవితం అన్ని జనులకు వెలుగుగా మార్చబడిందా? మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా? మనం ప్రకాశించే నక్షత్రాలుగా ఉన్నామా, లేకపోతే ఆరిపోయిన దీపాలుగా ఒకవేళ మన జీవితాలు కొనసాగించబడుతున్నాయా? ప్రభు నీ చేతిని పట్టుకొని నిన్ను పిలవడానికి కారణం, నిన్ను పిలిచి నీ కుడి చేతిని పట్టుకోవడానికి గల కారణం, నీ పిలుపు రహస్యం. ఎందుకు పిలిచాడు ప్రభు నన్ను? బ్రదర్, మీరు పిలువబడ్డారంటే పిలువబడ్డాను. ఎందుకు పిలువబడ్డారు తెలియదన్నా. ఎలా వచ్చారు మీరు దేవుని సేవకంటే బూసరగా కనిపించింది అన్నయ్య, ఏదో అర్థం కాలేదు, వచ్చేసాను. నువ్వు పిలువబడిన వారు అనే నిశ్చయితని పిలువబడినన్నా, పిలుపు ఉంది నాకు. ఎందుకొరకు పిలువబడ్డావు? నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రజలకు నిబంధనగా ప్రభు నిన్ను నియమించాడు. అన్యజనులందరికీ వెలుగుగా నీవు ఉండాలని ప్రభు నిన్ను కాపాడి నీ కుడి చేతిని ప్రభు పట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దేవుని వైపుకు నడిపించగలిగిన సాధనాలుగా నువ్వు మారాలి. దేవుడు పౌలు గారికి దర్శనమిచ్చి, నీవు నన్ను చూచిన సంగతి, మీరు ఆ తర్వాత చదువుకునే మాటలని 26వ అధ్యాయం 18 వచ్చిన అపోస్తలుల కార్యంలో ఉంటుంది. నన్ను చూచిన సంగతి, ఇక మీదట నేను నీకు కనబడే సంగతుల గురించి ప్రకటించడానికి, సాక్షిగా ఉండడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సాక్షిగా నిలబడడానికి నీవు లేచి నీ పాదములు మోపి నిలబడాలి. ఏ సమస్యలు రాకుండా నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని చీకట్ల నుండి వెలుగులోనికి నీవు నడిపించాలి. దమస్కు మార్గములో దేదీప్యమానముగా దేవుడు దైవజనైన పౌలు గారికి, సౌలుగా ఉన్న వ్యక్తికి ప్రత్యక్షమై సౌలుని పౌలుగా మార్చడానికి కారణం, దేవుని ఉద్దేశాలు ఏంటంటే చీకట్లో ఉన్నవాడిని వెలుగులోనికి నడిపించాలి. సాతాను అధికారంలో ఉన్నవాడిని, ఆ సాతాను అధికారం నుండి విడిపించబడి దేవుని వైపు వాళ్ళు త్రిప్పబడాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దానికోసం దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దానికోసం ఈయన కుడి చేతిని పట్టుకున్నాడు. అపవాది తంత్రములన్నిటి మీద నా దేవుడు నీకు విజయం అనుగ్రహించును గాక. సాతానుకు నీవు భయపడ్డు కాదు, సాతాను నిన్ను చూసి భయపడాలి. ఆమేన్. సాతాన్ని పక్కన నీ పంచాన చేరి నీ ప్రక్కన కూర్చోడం కాదు, నీ వస్తున్న వెంటనే వాడు తాడు తెంచుకొని పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. దయ్యపు శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. స్వస్థత వరం అనే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కుడి చేతిని పట్టుకున్నాడు. నీవు చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి నడిపించాలి? వెలుగులో నడిపించాలి. వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు, చీకటి సాతానుడు. లోకం సాతాను అధికారం క్రింద ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మన పూనా వెళ్ళానండి నేను. నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే నాకు మన 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 జనరేషన్, మన 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 తర్వాత జనరేషన్ గురించిన వేదన అప్పుడప్పుడు మనసులో కలుగుతుంటే, పిల్లలు ఎలా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో. మేము వెళ్ళామండి హోటల్కి. మాకు హోటల్లో మాకు బసని ఏర్పాటు చేశారు. చాలా కాస్ట్లీ హోటల్ అది. అక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. నిన్నేనా మనం వెళ్ళింది? నిన్న పగలేగా ప్రార్థన. మొన్న రాత్రి వెళ్ళి మొన్న పగల ఆరాధన ఇక్కడ చూసుకొని, పిడిగిరాళ్ళలో ప్రేయర్ చూసుకొని, మరలా నేను విజయవాడ వెళ్ళి, విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి, మొన్న రాత్రి అంతా ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళి పగలు ప్రేయర్ చూసుకొని, మరలా రాత్రి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసుకొని మరలా ఉదయానికి వచ్చాను. మరి ప్రేయర్ చూసుకొని మరలా ప్రయాణం చేసుకుని వెళ్ళాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పూనాలో కొంతమందిని చూశానండి, యవనస్తుల్ని. చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళ వస్త్రధారణం, వాళ్ళ పద్ధతులు, ఎవరితో ఉంటున్నారో, వాళ్ళకి ఏమవుతారో, వీళ్ళకి ఏమవుతారో తెలియదండి. ఆడపిల్లల విధానాలు అవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నేను అడిగాను, ఏంటి ఈ తమ్ముడు వీళ్ళు ఇలా ఉంటున్నారంటే, అన్న ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్టుంది. సో ఎవరో అంటే వీళ్ళకి వాళ్ళు ఏమవుతారో, వాళ్ళకి ఏంటండి ఆ రిలేషన్ ఏంటో, ఆ బంధాలు ఏంటో, అది ఫ్రెండ్షిప్పా, అది ప్రేమ, లేకపోతే ప్రేమ జంట, అర్థం కాని పరిస్థితి. విచిత్రమైన వస్త్రం, ఆడపిల్లలు, ఇవన్నీ చూసినప్పుడు నాకు, ప్రభువా మా పిల్లల్ని కాపాడండి ప్రభువా, మా యవన బిడ్డల్ని కాపాడండి ప్రభువా, ఇలాంటి ఒక వాటిలో పడిపోకుండా మా పిల్లల్ని కాపాడండి ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నాను.
ఏ చీకటి ఏంటండి అలాంటి వాటిని చూసినప్పుడు ఎవరి మనసు ఎలా ఉంటుంది? మనసు కాదండి, పిచ్చిది కదా, కోతి కాదండి మనసు. ఏంటండి వాళ్ళ మనసు ఎక్కడ చంచలం అవుతుంది? ఇలాంటి వాటిని చూస్తే ఏమైపోతారో. ప్రభువా వీళ్ళని కాపాడండి, చీకట్లుండి ఈ పిల్లలు వెలుగులోనికి రావాలి. ఆమేన్. మన పిల్లల గురించే మనం ఆలోచిస్తుంటే మరి సమాజం పరిస్థితి ఏంటి? మరి వీళ్ళని అడిగేవాళ్ళు ఎవరు ఉండరా? అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఎవరితో తిరుగుతుంటే వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరా? పేరెంట్స్కి అంటే పేరెంట్స్కి చెప్పే చేస్తున్నారా? పేరెంట్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే పేరెంట్స్తో పని లేదన్నట్లు తెంచుకొని తిరుగుతున్నారా? జీవితం ఏంటి? గురి గమ్యం కూడా లేకుండా వెళుతున్నారు కదా. వీళ్ళ బ్రతుకులు ఎక్కడ ముగించబడుతుందో, వీళ్ళ జీవితాలు ఎలా ముగించబడుతుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి వేళ బైక్ తోలుతూ కొంతమంది 2 చేతులు ఇట్లా వదిలేసి వెళుతుంటే అయ్యో ఏ లారీ కింద పడిపోతుంది. ఎవరైనా కానీ ఏదో ఒక తల్లి కన్న కొడుకే కదండి పాపం. ఏ తల్లిలో కన్న కొడుకే కదా వాడు దుర్మార్గుడు కానీ పాపాత్ముడు కానీ ఎవరైనా కానీ ఏ లారీ కింద పడి చేస్తే ఏం జరుగుతుందో, ఆ తల్లికి క్షోభం మిగిలిపోతుందేమో, ఆ తల్లికి వేదన కలిగిస్తారేమో అనే దుఃఖం నాకు మనసులో. ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేస్తాం? ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు నీ చెయ్యి పట్టుకున్నాడు? ఎందుకు నిన్ను పిలిచాడంటే సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నీవు హింసిస్తున్న యేసును నేనే. దేవా నీవు నాకెందుకు కనబడ్డావు? ప్రభు ఎందుకు కనబడ్డావు అంటే ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నీవు నాకు సాక్షిగా ఉండాలి, చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలి, సాతాను అధికారం క్రింద ఉన్న వారిని దేవుని వైపుకు త్రిప్పాలి. ఇది నీకు ఇచ్చిన పని. నేను ఈ పనిని నీవు జరిగించాలి. దీనికోసం నేను నిన్ను కాపాడుతాను, నిన్ను సాక్షిగా నిలబెడతాను, దానికోసం నిన్ను పిలిచాను, దాని నిమిత్తమే నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఈ రాత్రి మనం వెలుగుగా మారుతున్నామా? అన్ని జనులకు మన జీవితం వెలుగుగా మార్చబడుతున్నా? వెలుగులోనికి అనేకుల్ని నడిపించగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో ఒక జైలు ఉండేది. చాలా సంవత్సరాల కిందట ఒక జైలు ఉండేది. ఆ జైలు చాలామంది నరహంతకులు, దుర్మార్గులు చాలామంది ఆ జైల్లో ఉండేవారంట. ఆ జైలుకి ఒక జైలర్ ఉంటాడు కదండి. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కనిపెట్టుకుని ఒక జైలర్ ఒక ఆయన ఉన్నారండి. చాలామంది నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, దొంగలు, నీచమైన పని చేసే వాళ్ళందరూ అక్కడ ఉండేవారండి. అక్కడ జైలర్ ఒక ఆయన ఉండేవాడు అవన్నీ కనిపెట్టుకోవడానికి. అతని భార్య పేరు క్యాథరిన్ అనమాట. ఆమె భార్య పేరు క్యాథరిన్. ఆ జైలు ప్రక్కనే కొంచెం దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళకి 3 పిల్లలు, ఆ జైలర్కి 3 పిల్లలు, చక్కని భార్య, చూడమొచ్చడని పిల్లలు. భర్త తన భార్యకి చెప్పాడంటండి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు పొరపాటున లోపలికి రావద్దు, ఆ జైలు లోపలికి రావద్దు. ఎందుకంటే ఉండే వాళ్ళందరూ దుర్మార్గమైన మనుషులు, నరహంతకులు, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. కాబట్టి నీవు ఏ అవసరం ఉన్నా, ఒకవేళ నాతో అవసరం ఉన్నా నాకు విషయం చెప్పడమో లేకపోతే కాల్ చేయడం జరగాలి, కానీ నీ పొరపాటున లోపలికి రాకూడదు అని చెప్పుకున్నాడంట. ఓ రోజు అనుకోకుండా ఆ క్యాథరిన్ అనే ఒక అమ్మాయి, ఆ భార్య ఆ జైలర్ భార్య అనుకోకుండా ఒకరోజు ఆ జైలులోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందంట. అక్కడ చాలా రకాలమైన మనుషులందరూ ఉన్నారండి. వాళ్ళందరిని చూసేసరికి ఆమెకి జాలేసిందంట. వాళ్ళందరూ చూసి వాళ్ళని చూసి కనికరం కలిగిందంటే, క్రీస్తు ప్రేమను నింపుకున్న ఆ స్త్రీ ఆమెకి జాలి కలిగి, కనికరం కలిగి వాళ్ళందరూ ప్రేమతో పలకరించిందంట, మాట్లాడిందంట. అక్కడ ఒక ఆయన గుడ్డివాడు ఉన్నాడంట. ఆయన్ని అడిగిందంట, నీకు చదువు వచ్చా పెద్ద ఆయన? ఏమైనా చదువుతావా అంటే, నాకు కళ్ళు లేదు కదమ్మా, నేను ఎలా చదువుతానంటే వ్రేళ్లతో ఏంటండి అక్షరాల్ని టచ్ చేసి చదివే ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకుని ఆ పెద్దానికి నేర్పించిందంట. ఇట్లా మూగ చెవిటి వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ పలు విషయాలు నేర్పిస్తూ వచ్చింది, క్రీస్తు ప్రేమను బోధిస్తూ వచ్చిందండి. చాలా వరకు ఆ చెరసాలో అందరూ నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, అలాంటి వాళ్ళందరిలో నిదానంగా డే బై మార్పు వచ్చింది. ప్రతిరోజు ఆమె వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉండేదంట. ప్రతిరోజు వెళ్ళి ఒక రోజు ఆమె రాలేదంటండి జైల్లోకి, లేకపోతే ఆ సెల్లోకి లోపలికి రాకపోయేసరికి వాళ్ళందరూ ఏంటి క్యాథరిన్ మేడం గారు రాలేదు, క్యాథరిన్ గారు రాలేదు, వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదంటే వేరే ఇంకొక ఆయన ఎవరో వచ్చారంట. వెంటనే వాళ్ళు చూసి, సార్ ఏంటి ఈరోజు ఆ సార్ రాలేదు, క్యాథరిన్ మేడం గారు రాలేదు ఏంటంటే, అప్పుడు ఓహో మీకు విషయం తెలియలేదా, నిన్నటి రాత్రి క్యాథరిన్ గారు ప్రభునందు నిద్రించారు అని అంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంటండి. దుర్మార్గులు అందరూ ఏడ్చారంట, పాపాత్ములు, అందరూ ఏడ్చారంట. ఏడుస్తుంటే చివరికి ఆయనకి వచ్చిన అధికారికి జాలేసి, అయ్యా మరి మీ అందరిని అక్కడ పంపించాలంటే కష్టం కాదు, ఎందుకంటే ఇది జైలు నుండి ఖైదీలు ఎవరైనా బయటకు పంపిస్తారా?
బయటికి పంపిస్తారా? కష్టం కదా. కానీ మీరు ఆమె మీద పెంచుకున్న అభిమానం, ప్రేమను చూస్తే నాకు బాధగా ఉంటుంది. సో రిస్క్ చేస్తాను, అయినా పర్వాలేదు, మిమ్మల్ని నమ్మి నేను బయటికి పంపిస్తాను. అల్లంత దూరంలో, గోరంట్లంత దూరంలో వాళ్ళ ఇల్లు. మరి మిమ్మల్ని బయటికి పంపించి మిమ్మల్ని నేను కాపలా కాయాలంటే కష్టం. కాబట్టి మీ బాధను చూస్తుంటే నాకు వేదనగా ఉంది. సో నేను పంపిస్తున్నాను. మీరు తిరిగి మరలా సాయంత్రానికి వస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఏమాత్రం తేడా వచ్చి నా ఉద్యోగం పోతుందని చెప్పి చెరసాల జైల్లో ఒక డోరు ఓపెన్ చేస్తే అందరూ వరుసగా ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ వెళ్ళి ఆమె చివరి చూపు చూసుకొని ఆ కార్యక్రమాలన్నీ ముగించేదాకా అక్కడుండి, ఆ తర్వాత చిన్నగా అందరూ ఒకరి తర్వాత ఒకరు చెరసాల్లోనికి వచ్చి ఎవరి సెల్లోకి వాళ్ళు వెళ్ళారంటండి. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు గమనించారు, ఇది ఒక గొప్ప పెనుమార్పు అనమాట. గొప్ప పెనుమార్పు. హల్లెలూయా. ఈ మార్పు అంతటికి కారణం ఎవరు తెలుసండి? క్యాథరిన్ మేడం గారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె పంచిన క్రీస్తు ప్రేమ, ఆమె పంచిన మంచితనం ఆ ప్రజలందరికీ ఆమె ఒక వెలుగుగా, నిబంధనగా మార్చబడింది. వాళ్ళందరూ దేవుని వైపు త్రిప్పబడ్డారు. వెంటనే ఆ జైలు పేరుని మార్చి వాళ్ళు అన్నారంట, ఇక మీద ఇది చెరసాల కాదు, ఇది ఒక కౌన్సిలింగ్ సెంటర్ అనమాట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనుషులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇది ఒక సెంటర్గా మారింది. ఎవరికి కౌన్సిలింగ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి ఈ సెల్లలో ఉన్న, ఈ చెరసాల్లో ఉన్న వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పగలిగిన స్థలముగా అది మార్చబడింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రజలకు నిబంధనగాను, అన్ని జనులందరికీ వెలుగుగా ప్రభు మార్చాడు. మరి వెలుగుతున్నావా? నువ్వు వెలుగుతేనే కదా వెలిగించగలుగుతావు. నువ్వు ప్రకాశిస్తేనే కదా ఇతరుల్ని ప్రకాశింప చేయగలుగుతావు. నువ్వు బాగుపడితేనే కదా ఇతరుల్ని బాగు చేయగలుగుతావు. ఎంతకాలం నీ స్వార్థం, నీ తిండి, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు గురించే కాదు, అన్ని జనులకు నీ వెలుగుగా మార్చబడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఒక సమర్పించబడిన సేవకుడు ఒకడు ఉన్నాడండి, సమర్పణ కలిగిన సేవకుడు. ఒకటే ఒక పిలుపు ఆయన తొందర చేస్తుంది. నువ్వు లేచి రోమ్ నగరానికి వెళ్ళాలి, రోమ్ సిటీకి వెళ్ళాలి, రోమ్ నగరానికి వెళ్ళమని ఒకటే బలవంతం. దేవుని ఆత్మ తన తొందర చేస్తుంది. అప్పుడు తనకున్న ఇల్లు స్థలాలన్నీ అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి ఆయన ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని రోమ్ సిటీకి వెళ్ళాడంట. రోమ్ నగరానికి వెళ్ళి దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు తెలియచేస్తే రోమ్ సిటీకి వెళ్ళాడు. ఆయన రోమ్కి వెళ్ళిన తర్వాత రోమ్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు క్రైస్తవులే, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, భక్తిపరులే, అందరూ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ. ఆ రోమ్ సిటీకి వెళ్ళమని దేవుడు తొందర చేస్తుంటే ఆ రోమ్ సిటీకి వెళ్తే ప్రియులరా, ఆ రోమ్ నగరంలో ఒక ఆట జరుగుతుంది, ఒక కార్యక్రమం జరుగుతుందంటండి. దాంట్లో ఇద్దరు మనుషులు, మన భాషలో మల్ల యుద్ధం అంటారు కదండి, ఇద్దరు పోట్లాడుకుని యుద్ధం చేస్తారు కదండి. అలాంటి ఒక పోటీ జరుగుతుంది, ఒక పందెం జరుగుతుంది. ఆ పందెం చూడడానికి కోసం వేల సంఖ్యలో ఆ స్టేడియంలో వస్తారంట. ఆ స్టేడియంలో వేల మంది పోగై ఉన్నారండి ఆ పందెం చూడడానికి కోసం, ఆ పోటీని చూడడానికి కోసం. ఆ పోటీదారులు ఇద్దరు ఆ పందె రంగంలోనికి దిగారండి. ఆ పోటీ యొక్క విషయం ఏంటంటే దాంట్లో ఒకరినొకరు చంపుకునేంత వరకు ఫైట్ చేస్తారంట. ఏది మన ఊళ్ళలో కోడి పందెం జరుగుతూ ఉంటుంది. ఆ కోడి పందెంలో ఒక కోడి చేస్తుంది, ఇంకో కోడి బతుకుతుంది. అట్లా ఏంటంటే ఇద్దరు పోట్లాడి ఒక మనిషి చచ్చేంత వరకు కూడా పోరాడి చివరికి ఒక మనిషి చనిపోతాడంట, ఇంకొకటి బతుకోవచ్చు. మేబీ వాడు కూడా ఎక్కువ దెబ్బలు తగిలితే వాడు కూడా చచ్చిపోవచ్చు అంట. ఇది మనుషులకి ఆనందం అంట చూడడానికి. మనుషులు కొట్టుకొని చేస్తుంటే ఇది చూడడానికి సంతోషం కొంతమందికి. ఇంచుమించు ఆ రోజు 80,000 మంది పోగై ఉన్నారంటండి. ఆ స్టేడియం నిండా ఆర్భటిస్తున్నారు, కేకలేస్తున్నారు, అన్నా కానీ ఏసై, చంపై, గొంతు కోసాయి అంటున్నారు. అర్థమైందండి? వీళ్ళు కూడా అంటే పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈ సమర్పించబడిన సేవకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వెంటనే ఆయన ఏం చేశారు తెలుసండి, ఆయన కూర్చొని చోటు నుండి గబగబ వెళ్ళిపోయి ఆ స్టేడియంలోనికి, ఆ పందెంలో పోటీ పడ్డానికి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి, ఇదిగో దయచేసి ఈ పనిని మీరు ఆపండి, యేసు నామములో చెప్తున్నాను, మీరు ఈ పనిని ఆపండి అంటే వాళ్ళ బలవంతులు. పాప ఈయనైనా సాధారణంగా ఉన్నాడండి, సమర్పించబడిన సేవకుడు కదండి. వెంటనే ఈయన తీసేట పక్కకి విసిరేస్తారంట. వాడు పోరా అడ్డం రావద్దని మరలా పాక్కుంటూ వచ్చేసి, అయ్యా యేసు నామములో మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను, దయచేసి ఈ పనిని, ఈ మూర్ఖమైన పనిని ఆపండి, ఈ మూర్ఖమైన పనిని ఆపండి అని మరొక్కసారి బ్రతిమాలాడు.
బ్రతిమాలితే వాళ్ళు మరలా అతన్ని పక్కకి నెట్టేశారు. మరలా జనమంతా చూస్తున్నారు, కేకలేసేవాళ్ళు కేకలేస్తున్నారు. ఏడ్చేయండి వాడిని, ఎంత అడ్డొస్తున్నాడు అనేవాళ్ళు కొందరు, ఎవడరా వాడు ఎవడు పోనిచ్చారని మరికొందరు, వాడిని పట్టుకుంటారని వాళ్ళు మరికొందరు. ఇట్లా కోలాహలంగా గోలగోలగా ఉందంట. ఇటు మరలా వెళుతుంటే వాళ్ళ పాకెట్లో చాకు ఉందంట, కత్తి ఏదో ఉందంటండి. కోపం వచ్చి వాడి చేతిని గాయం చేశారు వాళ్ళు. రక్తం కారుతూ ఉంది. మరలా అట్లాగే వెళ్ళి ఆయన, అయ్యా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, దయచేసి ఈ పనిని మీరు మానుకోండి అన్నాడు. వాళ్ళు మరలా అతను పక్కకు విసిరేశారు. మరలా వెళితే ఈసారి వాళ్ళకి కోపం వచ్చి కత్తి తీసుకొని వాడు గొంతు కోసేశారు. ఆ సేవకుడు గొంతు కోసేశారండి. ఆయన అట్లాగే రక్తపు మడుగులో పడిపోయి, అయ్యలారా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, ఈ పనిని మీరు మానుకోండి అంటే గొంతు కోసేశారు కదండి. రక్తం వచ్చి ఆ నేలంతా రక్తంతో తడిచిపోయిందండి. ప్రాణం విడుస్తూ కూడా, అయ్యలారా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, ఈ పనిని మీరు మానండి అంటే అప్పటిదాకా కేకలు వేస్తున్న జనాలందరూ కూడా అరుపులు ఆపేశారు. ఆ రక్తపు మడుగులు అట్లాగే ఉండిపోయాడండి. ప్రాణాలు తుది శ్వాసను విడిచాడు. చూసిన జనం అలాగే చూస్తున్నారండి. ఆ పోటీదారులు ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ 80,000 మంది ఆ రోజు చూస్తున్నారు కదా, అలాగే చూస్తున్న వాళ్ళు ఇక అక్కడ కూర్చోలేకపోయారండి. వాళ్ళకి సిగ్గేసింది, వాళ్ళకి అవమానంగా ఫీల్ అయ్యారు. క్రైస్తవులు వాళ్ళందరూ వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు ఆ రోజు. వెంటనే ఒకరి తర్వాత లేచి ఆ స్టేడియం నుండి బయటికి వెళ్ళడం మొదలెట్టారండి. ప్రియులారా, అతడు ప్రాణం పోయిందేమో కానీ ఆ ఆట చివరి ఆట అంటండి. ఇక మరెన్నడూ ఆ స్టేడియంలో ప్రజలు పోగవలేదు, అలాంటి పని చేయలేదు, అలాంటి పందెం ఆడలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ భక్తుడు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను చావు మూలముగా ఆయనను దేవుని నామమే మహింపరచబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని ప్రాణం తన చివరి శ్వాస, తన మరణం ద్వారా ఆ 80,000 మందిలో మార్పు వచ్చింది. ఆమేన్. మనం ఎలా బతుకుతున్నాం? ఆ బతుకు ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా? మనం ఎలా మరణిస్తామో తెలియదు. మనం మరణించినా కూడా మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నీవు బ్రతికిన ప్రజలకు నిబంధనగా బ్రతకాలి. నీవు మరణించిన ప్రజలకు వెలుగుగా, నీవు మరణించిన ప్రజలకు వెలుగుగా మారాలి. నీవు వెలిగిస్తావనే, నీ వెలిగించబడతావనే నా దేవుడు నిన్ను పిలిచి, నిన్ను నమ్మి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్మి దేవుడి సేవ నీకు ఇచ్చాడు. అమ్మా, మనల్ని నమ్మి దేవుడి సేవనిచ్చాడు. సహోదరులారా, మనల్ని నమ్మి దేవుడి పరిచర్యను దేవుడు దయచేశాడు. మనం ఏదో తిని తాగి సంతోషించి సరదాగా గడపడానికి కాదు దేవుడి సేవను మనకిచ్చింది. లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించి తన పవిత్రమైన రక్తంతో కడిగి, యేసు రక్తం, విలువైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషి రక్తం మన కొరకు చిందించబడింది. రక్తం అనే క్రయదానాన్ని చెల్లించి దేవుడు మనల్ని పిలిచింది, ప్రత్యేకించింది, కడిగింది, శుద్ధి చేసింది, నీతిమంతులుగా మార్చింది. మనం ప్రజలకు ఒక నిబంధనగా మారుతున్నామా? దేవుని పక్షాన, ప్రజల పక్షాన దేవుని స్థలంలో నిలబడి వ్యాజ్యమాడుతున్నామా? పోరాడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రజలకు వెలుగును గురించి బోధిస్తున్నామా? ఈ అలవాట్లు, ఈ పద్ధతులన్నీ కూడా ప్రజలు తగ్గిపోతున్నాయి. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. ధనం పెరిగే కొద్దిగా, వసతులు పెరిగే కొద్దిగా ఆడంబరాలు, వైభవాలు, వీటి వైపు మన దృష్టి సారిస్తున్నాం. కానీ నశించిపోతున్న ఆత్మలకు ప్రకటించే వాళ్ళు ఎవరు? క్రైస్తవ దేశం అని పిలువబడుతున్న కొన్ని దేశాల యొక్క పరిస్థితి ఈరోజు ఎలా కొనసాగించబడుతుంది గమనించారా? క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న దేశాలు అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్, అక్కడ క్రైస్తవ యొక్క పరిస్థితి ఏమైపోతుంది గమనిస్తున్నారా? బోధించేవాళ్ళు లేక, హెచ్చరించేవాళ్ళు లేక, వెలుగును గురించి ప్రకటించేవాళ్ళు లేక, నడుము కట్టుకుని ప్రభు కోసం సువార్త ప్రకటించేవాళ్ళు లేక, ప్రార్థించేవాళ్ళు లేక, దేశం చీకటితో నిండిపోతుంది. సమాజం అంధకారముగా మారిపోతున్నాయి. మనుషులు లౌకికమైన కార్యక్రమాలు, లౌకికమైన ప్రేమలు పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు. అది నువ్వు కళ్ళారా చూసి కూడా స్పందించకుండా దాటి వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఈ ప్రజల కోసం నన్ను ఒక నిబంధనగా మార్చండి, ఈ అన్నజనులకు నాకు వెలుగుగా మార్చండి అని ప్రార్థించే వరకు మనం ఉంటున్నామా? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి? అన్యజనులందరికీ మనం వెలుగుగా ఉండాలని. హల్లెలూయా.